హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. ఈరోజు మంచి మాట. నేను చాలా దురదృష్టవంతురాల్ని. నా బతుకు ఇలా ఉంది. నా రాత బాగోలేదు. నేను ఏమీ చేయలేను. ఎవరిని చూసినా బాగున్నారు అని మీకు మీరే అనుకునేవారు చాలామంది ఉన్నారండి. అలా ఒక్కరు కూడా అనుకోవద్దని నేను చెప్తున్నా ప్రేమగా. ఎందుకంటే మన అదృష్టం ఎదుటివారిని చూసినంత కాలం మన అదృష్టం మనకు తెలియదండి. ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. మనిషి అయి పుట్టినప్పుడు ఎవరికి ఉండే అదృష్టం వారికి ఉంటుంది. ఎప్పుడు ఎదుటివారిని పక్క వాళ్ళని చూసి మీరు బాధపడద్దు. మీ అదృష్టాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీకు లేనిది వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు లేనిది మీకు ఉండొచ్చు. అది మీరు గమనించట్లే. ఎప్పుడు ఎదురు పక్క చూసుకుంటా మీ జీవితాన్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటుర్రు. అలా వేసుకోవద్దండి. నేను చెప్పేది ఏంటంటే, మనది అనుకునేది మనం ఎంతో ఇష్టపడితే మన ప్రతిదీ మనకున్నదైనా లేనిదైనా మనకు చాలా గొప్పగా కనబడుతుంది. మరి పక్క వాళ్ళని చూసుడు మొదలు పెట్టామంటే మనకు ఎంతున్నా మనది తక్కువనే కనబడుతుంది. నేను చెప్పేది ముఖ్యమైన విషయం. ఎన్నికోళ్ళను పక్క వాళ్ళను ముందటి వాళ్ళను చూసి మీకు మీరుగా బాధపడద్దండి. మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోండి. మీకు లేనిదేదో మీరు చేసుకోండి. తిరిగి తెచ్చుకోలేనిది పోయిన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణం తప్ప ఇంకా ఏదైనా మీరు చేయగలరు అని మీపైన మీరు నమ్మక పెట్టుకోండి. ఎవరి మీద ఆధారపడకండి. మీ మంచి చెడ్డలు మీరు గ్రహించుకొని మీ పనులు మీరు చేసుకోండి. మీ అదృష్టం మీ ఇంటికే వస్తుంది. ఎప్పుడు ఎదురింటిని పక్కింటిని చూస్తే మీ అదృష్టమే మీకు కనబడక రోగాలు మాత్రమే మిగులుతాయి. మరి మీ అదృష్టంతో సంతోషపడి ఆరోగ్యంగా సంతోషంగా బతుకుతారా? పక్కోళ్ళను ఎదురోళ్ళను చూస్తూ ఆలోచిస్తూ రోగాల బారిన పడతారా? అది మీ ఇష్టమండి. నేనైతే అలా చెయ్యను. నాకున్నదట్లా సంతోషంగా ఉంటా, లేకపోయినా సంతోషంగా ఉంటా. అందుకే నేను మీకు చెప్పగలుగుతున్నా, మనిషి అన్నప్పుడు ఏవి సమానం ఉండేయండి. మన శరీరానికే ఏ వస్తువు సరిగ్గా ఉండట్లేదు. ఒకరు గుడ్డివారైతే ఒకరు కుంటివారు, ఒకరు చేయలేని వారు, ఒకరు కన్ను లేని వారు. ఇలాంటి అవయవాలు తక్కువ శరీరంలో ఉన్నప్పుడు మన ఇంటి లోపల ఎదురింట్లో ఉన్న సౌకర్యాలు సమానంగా ఉండాలంటే ఉండవు కదండి. అవి మనమే సంపాదించుకోవాలి. మన శరీర లోట్లు దేవుడు చేస్తే మన ఇంటి లోటు మనమే దిద్దుకోవాలి. అలాంటి అవకాశం మనకు ఉన్నప్పుడు మనం ఎదురు వాళ్ళను పక్క వాళ్ళను చూసి బాధపడద్దు. మన పనులు మనం సరిదిద్దుకుంటే మన ఇల్లు కూడా సమానంగా ఉంటుంది. ఒక తండ్రికి 2 కూతుర్లండి. ఎంతో ముద్దుగా పెంచారు. వేరు వేరు కుటుంబాలకు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఒక బిడ్డనిచ్చిన కుటుంబం కుమ్మరి వాళ్ళు, ఒక బిడ్డనిచ్చింది రైతు కుటుంబం. మరి వర్షాలు పడక పంటలు పండకపోతే ఎలాగని ఒక బిడ్డ బాధపడుతుంది. వర్షాలు పడితే చేసిన కుండలు ఇచ్చకపోతాయని ఒక బిడ్డ బాధపడుతుంది. ఆ 2 బిడ్డల బాధ తండ్రి ఎలా తీర్చగలడు? మీరే చూడండి. మనం సంపాదించేదే మనం అనుకూలంగా దిద్దుకోగలం. మన చేతిలో లేనిది మనం ఏది అనుకూలంగా దిద్దలేము. అంటే కాలం మనకు అనుకూలంగా ఉంటుందా అండి? ఉండదు కదూ. పెద్ద బిడ్డ ఇంటికి పోతే ఎలా ఉన్నావు బిడ్డ అని ఆ తండ్రి అడిగాడు. నానా బాగున్నాను, వ్యవసాయం చేయడానికి అన్ని విధాలుగా రెడీగా ఉంచాను, కానీ వర్షాలు పడితే బాగా పండుతాయి, లేకపోతే పంట పండది నాన్న. వర్షాలు బాగా పడాలని మొక్కుమని ఆ పెద్ద బిడ్డ చెప్పిందంట. అదే తండ్రి సరే అని చిన్న బిడ్డ ఇంటికి పోయాడట. చిన్న బిడ్డ ఇంటికి పోతే కుండలు చేస్తారు కదండి. కుండలు బాగా చేసి ఆరాలంటే వర్షం పడద్దు కదూ. ఎలా ఉన్నావు బిడ్డ అని చిన్న బిడ్డను అడిగితే, నాన్న బాగా మట్టి తెచ్చి కుండలైతే బాగా చేశాము. వర్షం పడితే మేము చేసిన కష్టం అంతా వృధా అవుతుంది. వర్షాలు పడద్దని మొక్కు నాన్న అని చిన్న బిడ్డ చెప్పిందంట. సరే, ఆ తండ్రి ఎవరికి పరిష్కారం చెప్పగలడు? 2 బిడ్డలు 2 కళ్ళు కదా. కాలాన్ని ఎలా మార్చగలడు? మరి ఇద్దరిని సమానంగా ఏం చెప్పాడంటే వినండి. చిన్న బిడ్డ దగ్గరికి పోయి, వర్షాలు పడక నీ కుండలు బాగా అమ్ముడుపోతే నీకు వచ్చిన ధనముల అక్కకు కొద్దిగా సాయం చేయి బిడ్డ అని చెప్పాడట. ఆడ నుండి పెద్ద బిడ్డింటికి పోయి, నీకు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండితే అందులో నుండి కొత్త ధనం చెల్లెకి సాయం చేయి బిడ్డ అని చెప్పాడట. ఏంటంటే కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా మారది. మన దగ్గర ఉన్నాయి ఎదుటివారికి పక్కవారికి
సాయం చేసి సర్దుకపోవడమే కదా కాలం నేర్పే పాఠం. అందుకని నేను చెప్పే ఈ కథల నిజముందా అబద్ధం ఉందా మీకు అనిపిస్తే కామెంట్ పెట్టండి. నేను చెప్పిందైతే ఇది నిజం కథ అండి. అందుకే ఏ పరిస్థితి అయినా మనకు అనుకూలంగా ఉండదండి. మనకు అనుకూలంగా ఉండే పరిస్థితులే మనం పట్టించుకోవట్లేదు, మరి లేని పరిస్థితులు మనం ఎలా మార్చుకోగలం? అందుకని మంచి చెడు ఆలోచించి మీకున్నది ఇతరులకు సాయం చేయండి. మీరు చేసిన సాయం తిరిగి దేవుడు మీకు లేనిది ఎవరితోనో మీకు ఇప్పిస్తాడు. అది మీరు నమ్మగలిగితే తప్పక అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపిస్తాయండి. అనిపించుడు కాదు, ఖచ్చితంగా మన నిజాయితీ నమ్మకమే మనకు అనుకూలంగా మార్చుతుంది. ఇది నేను నమ్మిన సత్యం. ఎంతమంది శత్రువులున్నా ఒక్క మిత్రుడు చాలు 99 మందిని శత్రువులను గెలవడానికి. నిజాయితీ పరుడైన ఒక్క మిత్రుడు ఉంటే చాలు, గెలవచ్చు. అలాంటి ఈ కథ మీకు నచ్చుంటే తప్పక కామెంట్ చేయండి. బాయ్ అండి.